అవదాటరు, మంచి సత్పుత్రులు వాళ్ళు. మంచి మాటే చెప్తున్నాడు, తప్పేం లేదు. కానీ వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏదో పెళ్ళి అంటే మీదే ఆలస్యం, మీరు అమ్మాయిని చూస్తే మేము చేసుకోం అని ఆ రకంగా లేరు వాళ్ళు. నాన్నగారు ఎవరు వద్దన్నారు, మేము ఎప్పటి నుంచో 3 ఏళ్ళ నుంచి అనుకుంటున్నాం నాన్నగారు అసలు పెళ్లి ప్రసక్తి తేవట్లేదని అనుకున్న రకం కాదు వాళ్ళు. వాళ్ళు మీరు పెళ్లి చేసుకోమనేది ప్రజాయై గృహమేధినాం. రామాయణంలో ఎందుకు అంటే సంతానం కోసం పెళ్ళి అనేది పూర్వకాలంలో ఆలోచన చేశారు. కామం కోసం కాదు, ధర్మం కోసం, సంతానం కోసం. ఆ సంతానం సత్సంతానం, ధర్మ సంతానం కావాలి. ఇది మన పూర్వజుల యొక్క ఆలోచన. వాళ్ళు కూడా అందుకనే నాన్నగారు మీరు సత్సంతానము అనే మాట అన్నారు, మరి సత్సంతానం అనేది కలుగుతుంది అని ఎవరు రాసి పెడతారు? కలిగిన సంతానము సత్సంతానమే అవుతుంది అని ఎవరు చెప్తారు? అది ఎవరు చెప్పలేరు కదా. మరి కలిగేటువంటి సంతానము సత్సంతానమే కావాలి అంటే ఏం చేయాలి అని అడిగారు వాడు. వివాహం సంగతి ఎట్లా ఉంచండి, వివాహము సరే మీరు చెప్పారు చేసుకుంటాం, కానీ సత్సంతానానికి ఏం చేయాలి చెప్పండి అని అడిగారు. అప్పుడు ప్రాచీన బరిహి ఆరాధ్య వరదం విష్ణుం. ఏముందయ్యా, అన్నిటికీ ఒకటే మందు, హోమియోపతి తీసుకో, మంచిగా సంతోషం. ఆరాధ్య వరదం విష్ణుం అంటే ఒకటే కాదు, కనిపించేది అట్లా అని చెప్తున్నాను. ఇక్కడ ఒకే మంది ఇస్తారా పాపం, వాళ్ళు డాక్టర్లే అట్లా అని అనిపిస్తుంది మనకి చూస్తే, అన్నీ ఒకే రకంగా గుళ్ళుగా ఉన్నాయి అని. కానీ అది వేరే ఉంటుంది, దాంట్లో కాంబినేషన్ అంతా వేరే ఉంటుంది. కానీ అనుకునేవాళ్ళు అట్లా అనుకుంటారు. పాపం వాళ్ళకి ఇట్లా ఈ ప్యాకింగ్లు ఇవన్నీ లేవు, ఈ మధ్యలో వచ్చాయి. పూర్వకాలంలో పొట్లాలు కట్టించేసేవాడు. మన నరహరి తీర్థస్వామి వారు కూడా హోమియోపతి ఇచ్చేవాడు. ఆయన ఎప్పుడూ చదివేసిన న్యూస్ పేపర్లు పడేయద్దు, నాకు తీసుకొచ్చి ఇవ్వండి అనేవారు. ఎందుకంటే అవన్నీ పట్టు పొట్లాలు కట్టించేవాడు. అందులో ఏమేమి ఇంకు కలిసేదో ఈ మాత్రలో తెలియదు. ఆ మాత్ర వీడు పట్టుకుని వీడికి చెమట, అసలే ముందే రోగంతో చెమట, ఈ చెమట, ఆ ఇంకు, ఈ మాత్ర 3 కలిసి అది లోపలికి వెళ్తే జై గురుదత్త, శ్రీ గురుదత్త తెలియదు. అది లోపల ఏ మందై మారుతుందో తెలియదు లోపల. అందుకనే ప్యాకింగ్ మొదలు పెట్టారు. అట్లా మనం మందులు వేసుకుంటే చాలా కష్టం అండి. అది ఈ మధ్య బాగా పెరిగింది, డెవలప్ అయింది, చాలా సంతోషం. అలా ఏమిటి అడుగుతావు నువ్వు ప్రశ్న? అన్నిటికీ మనకి భగవంతుడు ఉన్నాడు కదా. ఆరాధ్య వరదం విష్ణు ఇష్టప్రాప్తిమసంశయం. ఇష్టప్రాప్తి, అభీష్ట సిద్ధి కావాలి అని అంటే గనక సంశయము లేకుండా భగవద్ అనుగ్రహం నీకు కలుగుతుంది. కాబట్టి ఆయన్ని ఆరాధన చేయి. మనం అనుకున్నాం గోవిందం ఆరాధయ, హే బాల గోవిందం ఆరాధయ, ఆయన ఆరాధన చేసుకోరా. అలా ఆరాధ్య వరదం విష్ణుం సమేతి నాన్యథామర్త్య కిమన్యత్ కథయామివ. కావలసినదంతా పొందే శక్తిని మనిషి భగవంతుడి ఆరాధనతో పొందుతాడు. ఇక నీకు వేరే చెప్పేదేముంది, వేరే ఉపాయం దేనికి? తస్మాత్ ఆరాధయత గోవిందం యది సిద్ధిమభీప్సత. మీకు గనక సిద్ధి కావాలి అని మనస్సులో ఉంటే ఆరాధయత గోవిందం, అది అందుకనే విష్ణు పురాణం. ఆ గోవిందుణ్ణి ఆరాధన చేసుకోండి, అది తప్ప వేరే ఉపాయం లేదు, మార్గం లేదు. భగవత్ స్మరణ, భగవద్ ఆరాధన అనే విషయాన్ని చెబుతూ ఇక ఆ ఆరాధన వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? ధర్మమర్థంచ కామంచ మోక్షమన్విచ్చతా సదా. ఏదైనా సరే ఈ 4 ఫలాల్లో ధర్మము కానీ, కామము కానీ, అర్థం కానీ, మోక్షం కానీ, నువ్వు ఏది కోరుతున్నా సరే, ధర్మార్థ కామ మోక్షాలు, ఈ చతుర్వర్గంలో ఏది నీకు కావాలి అన్నా కూడా అన్విచ్చతా సదా ఆరాధనీయో భగవాన్ అనాది పురుషోత్తమ. అందరికీ ఆయనే అనుగ్రహించాడు. ఎలాగండి అనంటే ఆయన అనాది, ఆయనకు ఆద్యంతాలు లేవు. పురుషోత్తముడు, భగవంతుడు. గోవింద గోవింద అని నామస్మరణ చేస్తూ ఉండు.
ఆ భగవంతుడిని ఆరాధిస్తూ ఉండు మనస్సులో అని ఆ ప్రచేతసులకి ఆయన ఉపదేశం చేశాడు. బ్రహ్మదేవుడు కూడా సృష్ట్యాదిలో ఆయన్నే ఆరాధించి సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించాడు. బ్రహ్మదేవుడే నాకు చెప్పాడు అని ప్రాచీన బర్హి అంటున్నాడు. కాబట్టి మీరు కూడా ఆ అచ్యుతుణ్ణి, ఆ గోవిందుణ్ణి పూజించి ప్రజావృద్ధి చేయండి. ఇది మీకు నేను ఆదేశం ఇస్తూ ఉన్నాను అని ఆ ప్రాచీన బర్హి వారికి అందరికీ చెప్తే వారందరూ నాన్నగారు అలాగే మీరు చెప్పినట్టే చేస్తాము అని చెప్పి నాన్నగారికి నమస్కారం చేసి శ్రీ మహావిష్ణువు మీద మనస్సును నిలిపి 10,000 సంవత్సరాల పాటు సముద్రంలో నిలబడి ఆ సముద్ర జలాలలో వాళ్ళు తీవ్రమైన తపస్సు చేశారు. ఏకాగ్ర చిత్తంతో మహావిష్ణువును స్తోత్రం చేశారు అని చెప్పారు. ఎప్పుడైతే స్తోత్రం అనే మాట వచ్చేసిందో అప్పుడు మైత్రేయుడు మళ్ళీ పట్టుకున్నాడు. నాన్నగారు అది ఎటువంటి స్తోత్రం? స్తోత్రాలు ఏవి కూడా మనం వదులుకోకూడదు. ఆ స్తోత్రమే కదా అని దాటేసేది కాదు. ఆ స్తోత్రంలోనే చమత్కారం అంతా ఉంటుంది. ఈ స్తోత్రాలన్నీ చెప్పుకోవాలి అప్పుడప్పుడు మనం. అటువంటి ఆ స్తోత్రం ఏదో నాకు చెప్పండి అని మైత్రేయ మహర్షి అడిగాడు. అప్పుడు ఇందిరేష గోవింద అని ఆయన వినిపించాడు అని మనం కూడా అనుకుందాం. నతాస్మ సర్వవచసా ప్రతిష్ఠా యత్ర శాశ్వతి తమాద్యంతమశేషస్య జగతః పరమం ప్రభుం. వాళ్ళు చేసిన స్తోత్రం. ఇందిరేష గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద. ఇందిరేష గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద. గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద. ఇందిరేష గోవింద ఇందుముఖ గోవింద అరవింద నందన కంద. పక్షి వాహన గోవింద పక్షి రక్షక గోవింద. పక్షి వాహన గోవింద పక్షి రక్షక గోవింద. వాజి రూప గోవింద వాజి ముఖ గోవింద. వాజి రూప గోవింద వాజి ముఖ గోవింద. కమలానయన గోవింద కమలాక్ష గోవింద. కమలానయన గోవింద కమలాక్ష గోవింద. కోమలాంగ గోవింద సుకుమార గోవింద. కోమలాంగ గోవింద సుకుమార గోవింద. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. ఇందిరేష గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద. ఇందిరేష గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద. పద్మనాభ గోవింద పాద కమల గోవింద. పద్మనాభ గోవింద పాద కమల గోవింద. సరసీజాక్ష గోవింద సరోజ చరణ గోవింద. సరసీజాక్ష గోవింద సరోజ చరణ గోవింద. భక్త బాంధవ గోవింద భావబంధన గోవింద. భక్త బాంధవ గోవింద భావబంధన గోవింద. సచిదానంద గోవింద సాధు రక్షక గోవింద. సచిదానంద గోవింద సాధు వత్సల గోవింద. ఇందిరేష హరి ఇందిరేష హరి ఇందిరేష గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద. ఇందిరేష హరి ఇందిరేష హరి ఇందిరేష గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద. ఇందిరేష గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద. ఇందిరేష గోవింద ఇందుముఖ గోవింద సుందర అరవింద నందన కంద. సుందర అరవింద నందన